కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడిజావ్ అన్నట్టు చూసినావా? దాని సంగతి నాకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటే కానీ 100% బీజేపీ గౌరవం ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్. పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాలు పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే, ఆయన సంగతి కూడా చూద్దాం కానీ పర్మిషన్లు ఇస్తలేడు. కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. పోస్ట్పోన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున దాని గురించి కొట్లాడతాము. అక్కడ ఎమ్మెల్యేకి కూడా కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన భూస్థాపితం చేశారు, నేను ఊకోను. మళ్ళీ కూడా వాళ్ళ చెల్లెలకి ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాలి. అర్థం కావద్దు, రాజకీయము ప్రపంచం అర్థం కాకుండా చేస్తాం. మళ్ళా ఇప్పుడు హిందువుల ప్రజలకు ఎట్లయితే మనం 2-3 విషయాలు మాట్లాడినామో, జగిత్యాల ప్రజలకు కూడా కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే పని మీద పోతున్నాడు అన్నట్టు. ఓకే, చట్టం ఎవరికి చుట్టం కాదు.